వెళ్ళింది నా శిష్యుడు. నా వశమైన తరువాత నా మాట వాడికి వేదం. వాడు నేను చెప్పిందే చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర. ఏంటి అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు? వెళ్ళి తీసుకురా పోమ్మా. అలాగే అత్తయ్య. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. మీకోసమే వెయిటింగ్. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? కూర్చో అన్నయ్య. వదినా నువ్వు కూడా కూర్చో. ఏంటి క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుందామని వచ్చారా? అలా సైలెంట్ గా కూర్చున్నారు. మరి మంటల చుట్టూ డాన్స్ చేయాలా ఏమిటి? కరెక్ట్ గా చెప్పావత్తా. ముందు పాటలతో మొదలుపెట్టి తర్వాత డాన్స్ కద్దాం. ఈ పాటలు ఆటలు నా వల్ల కాదమ్మా. అదేం కుదరదు. మాలో సీనియర్ నువ్వే కాబట్టి మొదటి పాటతో అంత్యాక్షరి మొదలుపెట్టు. అమ్మో పాట నా వల్ల కాదమ్మా. అన్నయ్య నువ్వన్నా చెప్పన్నయ్య. ఇంత దూరం వచ్చి సరదాగా ఒక ఆట పాట లేకుండా ఏంటిది? పాపం అత్తయ్య నందిని అడుగుతోందిగా, సరదాగా మొదలు పెట్టండి. నా వల్ల కాదమ్మా. పాడండి అత్తయ్య. అబ్బా ప్లీజ్ పాడండి అత్తయ్య. ముందు కూర్చోండి. అయ్యో ఇప్పుడు పాడత్తయ్య. ఏం పాడ్నే? అబ్బా పాడత్తయ్య. సరే పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. చాలు చాలు, ఇంక నేను పాడలేనే. అన్నయ్య నెక్స్ట్ నువ్వే పాడాలి. నా వల్ల కాదమ్మా. పాడాలి. నువ్వేంటి సినిమా మధ్యలో యాడ్ లాగా? మంటల మధ్యలోంచి లేసిన మనిషిలా ఉన్నావు. ఏంటి చెప్పు. రాత్రికి భోజనం క్యాంటీన్ లో ఆర్డర్ ఇచ్చాంలే, నువ్వు వెళ్ళు. అన్నయ్య స్టార్ట్ చేయి. నా వల్ల కాదమ్మా. ప్లీజ్ అన్నయ్య. అయినా లాతో నాకేం పాటలు గుర్తుకు రావడం లేదు. నీకిష్టమైన పాటే పాడు. పాడన్నయ్య.
నిను వీడని నీడను నేను కలగా మెదిలే కథ నేనే నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిను వీడని నీడను నేను. అన్నయ్య వద్దన్నయ్య, ఆ పాట వింటుంటే నాకు భయం వేస్తుంది. ఆపే. వదినా, ఇప్పుడు నువ్వు. ప్లీజ్ నందిని. అన్నయ్య పాడాడు, అత్తయ్య కూడా పాడింది, ఇప్పుడు నువ్వు కూడా పాడాలి. పాడమ్మా. సరే. పాడొదినా. పాడు సావిత్రి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడైనే నిలవాలి, నీ నిజమైనే నడవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడైనే నిలవాలి, నీ నిజమైనే నడవాలి, నీ ఊపిరి నేనే కావాలి. లా లా నందిని, ఇప్పుడు నువ్వు. లా లా ఆ లలు దరువాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రకపోతివి, లగడీక పూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనాని తెగపోతివి, లగడీక పూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనాని తెగపోతివి, లలు దరువాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రకపోతివి. అంత్యక్షరి అయితే అయిపోయిందన్నయ్య. నెక్స్ట్ రౌండ్ డాన్స్. ఈసారి చిన్నదానివి కాబట్టి నీతో మొదలుపెట్టు. ఓకే. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు.
అన్నయ్య ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటండి, ఇలా అయిపోయారేంటి? కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. తలనొప్పా? తలనొప్పి ఎందుకు వచ్చిందండి? జరగాల్సిన పనులు జరగలేదని ఆలోచిస్తుంటే తలనొప్పి రాదా? ఇప్పుడేం జరగలేదు. అదే ఇలా సరదాగా ఉండాల్సిన మనం అన్ని రోజులు అలా దూరంగా ఉండిపోయాం కదా, దాని గురించి ఆలోచిస్తుంటే. జరిగిపోయిన వాటి గురించి ఎందుకండి ఆలోచించడం? అప్పుడు బాగోలేమో, ఇప్పుడు బాగున్నాం కదా. గదిలో బాగుంది, తీసుకొస్తాను, ఉండండి. మీద ఆశ లేదా? వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నా మాట వినకపోతే నీకు మరణం తప్పదు. తప్పదు, మరణం తప్పదు. తప్పదు, తప్పదు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. వదినా, నీకేమైంది? ఏంటి ఇలా ఉన్నావు? ఎవరో స్వామీజీ గుడి దగ్గర కనిపించాడు. నీ ప్రాణాలకు ప్రమాదం, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు కూడా గది ముందు కనిపించి అదే మాట చెప్తున్నాడు. గది బయట అలాంటి వాళ్ళని రిసార్ట్స్ లోపలికి ఎలా రాణిస్తారు వదినా? నువ్వేదో భ్రమ పడుతున్నావు. లేదు నందిని, అది భ్రమ కాదు. ఎవరొచ్చినా ఇటే వెళ్ళాలి కదమ్మా. మేమిందాక నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరొచ్చారమ్మా? అదంతా నీ భ్రమ. సర్లే కాని ఆడింది పాడింది చాలు. పదండి, భోంచేద్దాం. పద. రావదినా. ఆటలు పాటలు ఏంటిదంతా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఎలాగో గడిచిపోయింది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే సమస్య లేదు. నాశనం.
నాశనం చేస్తాను. ఎవరే ఫోను? ఫ్రెండ్ అత్తయ్య. హాయ్. ఎక్కడ మేడం? మీ టీ కోసం ఇంటికొస్తే ఇంట్లో లేరు? అనంతగిరికి వచ్చాం. ఓహో, టూరా? అలాంటిదే. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? మీరొచ్చే రోజులు ముందున్నాయిలే. అప్పుడు నాతో పాటు నువ్వు ఉంటావుగా? కనీసం వెళ్ళేటప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. హెల్మెట్ పెట్టుకుని బైక్లో ఫాలో అయిపోయేవాణ్ణి. ఏంటి బైక్లోనా? ఇక్కడికా? మరి ముందు నువ్వున్నావంటే వెనక బైక్లో ఉన్నా ఫ్లైట్లో ఉన్నట్టుంటుంది. ఏంటి మాట్లాడావు? రిటర్న్ ఎప్పుడు? ఈ ఏరియా వదిలి రావాలనిపించడం లేదు. హలో, అలా ఫిక్స్ అయిపోకు. ఇక్కడ నేను అన్యాయం అయిపోతాను. ఏమో పాపం. నీకు దూరంగా ఉండలేను కదా మేడం. ఏంటి సిగ్నల్స్ కట్ అయినట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఆగిపోతున్నావేంటి? అబ్బే ఏం లేదు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఒక అందమైన అమ్మాయి రోజు నా కళ్ళకొచ్చి బాగా డిస్టర్బ్ చేస్తోంది. నిద్ర కూడా పోనివ్వడం లేదు. అబ్బా, ఎవరో అమ్మాయి. ఎవరై ఉంటారు? మీ కలలోకి వచ్చేవాళ్ళు నాకెలా కనిపిస్తారు? మరి నీకు తెలియకుండానే నువ్వొస్తున్నావా? ఎక్కడికి? కల్లోకి. అప్పుడు నేను వచ్చే వరకు అలా కలలు కంటూనే ఉండండి. అంతేనా? అంతే. అవతల అత్తయ్య ఉంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కాసేపు మాట్లాడొచ్చు కదా. అత్తయ్య ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. బాయ్. నీ స్పెషల్ ఎంట్రీ ఏంట్రా బాబు? భయపెట్టి చంపేస్తున్నావు. పడుకోవడానికి వెళ్తున్నాను. ఏమైనా కావాలా? కావాలి. ఏం కావాలి? కాస్త ప్రశాంతత. ఎక్కడ దొరుకుతుంది? నువ్వు వెళ్ళిపోతే దొరుకుతుంది. తప్పకే. నీ ఆయువు తీయాలన్న ఆశతో ఉన్నారు తల్లి. మృత్యువు నీ చుట్టూ తిరుగుతుంది. నువ్విక్కడ ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం.